అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇండియా సిస్టర్స్ కిచెన్. అక్క, ఈరోజు సండే, ఏం స్పెషల్? వేరేమి నాన్ వెజ్తో ఏదైనా చెయ్యాలా, లేదంటే సండే లాగానే ఉండదే. అప్పుడు ఏం చేస్తారు? మటన్ గ్రేవీ చేస్తామా? మటన్ గ్రేవీ. మటన్ చేస్తే మటన్ గ్రేవీతో గీ రైస్ చేసేస్తాం. అప్పుడు ఓకే ఫ్రెండ్స్, ఈరోజు మేము ఒక లంచ్ కాంబో చేసి చూపించబోతాము. మటన్ గ్రేవీను గీ రైసు చాలా వాళ్ళు చాలా విధంగా చేస్తారు. అయితే ఈరోజు మా ఇంట్లో మేము ఎలా చేస్తామో ఆ తరాగా చేసి చూపించిపోతాము. రండి ఎలా చేస్తామో చూస్తాం. అందుకు ముందుగా ఇండియా సిస్టర్స్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కలో ఉండే బెల్ ఐకాన్ని ప్రెస్ చేసుకోండి. అప్పుడుదా మేము వేసే వీడియోస్ మీ వల్ల అప్పటికప్పుడే చూడొచ్చు. ముందుగా మటన్ కర్రీ చేస్తాం. దానికి కావాల్సిన మసాలాని గ్రైండ్ చేసుకుంటాం. ఒక మిక్సీ జార్లో 1 టేబుల్ స్పూన్ సోంపు, 1 టేబుల్ స్పూన్ గసగసాలు, 10 జీడిపప్పు, 6 పచ్చిమిర్చి, అరమూత తురిమిన పచ్చి కొబ్బరి, 1 పిడికిడంత కొత్తిమీర, 3 టేబుల్ స్పూన్ మిరప్పొడి, 6 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 2 టీ స్పూన్ ఉప్పు, 1 టీ స్పూన్ పసుపు, కావలసినంత నీరు పోసి బాగా మెత్తగా గ్రైండ్ చేసుకుంటాం. మసాలా గ్రైండ్ చేసి అయ్యింది. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి ఒక కుక్కర్ పెట్టి 5 టేబుల్ స్పూన్ అంత నూనె పోసి వేడి చేసుకుంటాం. ఇందులో 4 దాల్చిన చెక్క, 4 లవంగాలు, 5 ఏలకులు, 2 రాతి పువ్వు, 1 జావిత్రి, 1 స్టార్ అనస్ వేసి వేయించుకుంటాం. తర్వాత సన్నగా కట్ చేసి పెట్టిన 2 పెద్ద సైజు ఉల్లిపాయలు వేసి బాగా వేయించుకుంటాం. నూనెలో ఉల్లిపాయలు, టొమాటో ఎంత బాగా వేయించుతామో అంత బాగా ఉన్ను కర్రీ. ఉల్లిపాయలు బాగా వేగింది. ఇప్పుడు 3 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయేంత దాకా వేయించుకుంటాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగింది. పిడికిడంతా పుదీనా వేసి కలుపుకుంటాం. తర్వాత కట్ చేసి పెట్టిన 2 పెద్ద సైజు టొమాటో వేసి వేయించుకుంటాం. ఉల్లిపాయ, టొమాటో వేగింది. ఇప్పుడు మటన్ వేసేస్తామాక. కడిగి పెట్టిన 1 కిలో మటన్ని దీంట్లో వేసి బాగా వేయించుకుంటాం. పింక్ కలర్ కొంచెం చేంజ్ అయ్యేదాకా వేయించుకుంటాం. మటన్ కొంచెం తెల్లగా కలర్ మారింది. ఇప్పుడు గ్రైండ్ చేసి పెట్టిన మసాలాని వేసి వేయించుకుంటాం. డైలీ మనమే కుక్ చేసి తిని బోర్ కట్టే టైంలో ఎవరైనా వేడిగా చేసిస్తే తినే సుఖమే వేరు. అవునవును. జీడిపప్పు, గసగస, పచ్చిమిర్చి వేసిన ఈ మసాలా చూడడానికి క్రీమీగాను మంచి ఫ్లేవర్తోనూ ఉంది. మసాలా పచ్చి వాసన పోయి నూనె తేలి వచ్చింది. ఈ స్టేజ్లో 3 కప్పులు నీరు పోసి కలుపుకుంటాం. మీరు కర్రీ ఎంత కన్సిస్టెన్సీలో కావాలనో దానికి తగినట్లు నీరు పోసి కలుపుకోండి. నేను ఇప్పుడు 1/2 టీ స్పూన్ ఉప్పు వేసిండాను. మీరు టేస్ట్ చూసి అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు మూత మూసి వెయిట్ వేసి 5 విసిల్ వచ్చిన తర్వాత ఆఫ్ చేసుకుంటాం. ప్రెషర్ అణిగింది. మూత ఓపెన్ చేసి చూస్తాం. సూపర్ అయిన మటన్ కర్రీ రెడీ అయిందండి. ఇప్పుడు గీ రైస్ చేసేదానికి స్టార్ట్ చేస్తాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కుక్కర్ పెట్టి 3 టేబుల్ స్పూన్ నూనె, 4 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుంటాం. ఇది వేడి అయిన తర్వాత 5 లవంగాలు, 4 దాల్చిన చెక్క, 1 అన్నాసి పువ్వు, 4 ఏలకులు, 3 బ్రింజి ఆకులు వేసి వేయించుకుంటాం. తర్వాత పొడగ్గా కట్ చేసిన పెట్టిన 2 పెద్ద సైజు ఉల్లిపాయలు వేసుకుంటాం. కట్ చేసి పెట్టిన 6 పచ్చిమిర్చి వేసుకుంటాము. ఉల్లిపాయలు ఇలాగా వేగితే చాలు.
ఇందులో 3 టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు వేసుకుంటాం. ఎప్పుడుమే వెజ్ అయినా నాన్ వెజ్ అయినా అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చి వాసన పోయేంతాక బాగా వేయించుకోవాలి. అప్పుడు టేస్ట్గా ఉన్ను. అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చి వాసన పోయింది. ఇప్పుడు ఒక పిడికిడంతా పుదీనా వేసి వేయించుకుంటాం. పుదీనా వేగింది. ఇక్కడ 2 కప్పు బాస్మతి బియ్యము అరగంట నానపెట్టి నీళ్లు ఉంచి పెట్టిండాను. దానికి 2 కప్పుల నీరు, 1 కప్పు కొబ్బరి పాలు వేసుకుంటాము. మీరు ఏ కప్పులో బియ్యం ఎత్తుకుంటారో అదే కప్పులో నీరు, కొబ్బరి పాలు ఎత్తుకోవాలి. ఇప్పుడు 1 కప్పు కొబ్బరి పాలు, 2 కప్పు నీరు పోసి 2 టీ స్పూన్ ఉప్పు వేసుకుంటాం. నీళ్ళు కొంచెం తెల్లాలి కదా? అవును, కొంచెం తెల్లాలి. ఇప్పుడు నీరు, కొబ్బరి పాలు తెల్లతా ఉంది. బియ్యం వేసుకుంటాము. కొద్దిగా కొత్తిమీర, దాంతో ఇక్కడ కొద్దిగా జీడిపప్పు నెయ్యిలో వేయించి పెట్టిందేది వేసుకుంటాము. మీరు కావాలంటే వేసుకోవచ్చు, వద్దంటే పర్లేదు. జీడిపప్పు వేస్తే టేస్ట్ బాగున్ను. బియ్యము నీళ్ళు ఇలా సమానంగా అయ్యేప్పుడు మూత వేసి విసిల్ పెట్టి 10 నిమిషాలు సిమ్లో పెట్టి ఆఫ్ చేసుకోవాలా. చూడంగానే ఆకలి వచ్చేలాంటి మటన్ గ్రేవీయు గీ రైసు రెడీ అయిందండి. మీరు ఇదే మెథడ్లో మీ ఇంట్లో వాళ్ళకి చేసి ఇవ్వండి. అందరికీ తప్పకుండా నచ్చుతుంది అని నమ్ముతాం. ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఇదేలాగా ఇంకో రెసిపీతో నెక్స్ట్ వీడియోలో కలుస్తాం.